హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకు 2025లో ఏఎల్పి మొదటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో గుడ్ న్యూస్ ఏంటంటే మన సికింద్రాబాద్లో ఎక్కువ పోస్టులు ఉండడం జరిగింది. సో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి, సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అన్నీ కూడా వన్ బై వన్ నేను వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న తప్పు కూడా ఒక పెద్ద శిక్ష అవుతుంది. అది ఏంటిది అనేది మనం ఫర్దర్గా చూద్దాం, ఓకేనా. ఫస్ట్ మనం అప్లై చేసుకోవడానికి ముందు మనకు సర్టిఫికేట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మరి ఏమేమి కావాలి అవన్నీ రెడీ అయినాయి అనుకోండి, విత్ ఇన్ టైంలో అయిపోతుంది. ఒక లేదంటే మనకు ఓన్లీ 30 మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది అనమాట. సో టైం అవుట్ అయిపోతుంది, డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉంటుంది. ఫస్ట్ మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు పర్మనెంట్ అనమాట. జాబ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి జాబ్ వచ్చేంత వరకు ఈ రెండు పర్మనెంట్ ఉండే పెట్టుకోండి. మీరు అకౌంట్ ఒక్కసారి క్రియేట్ అయిన తర్వాత పేరు కానీ, మొబైల్ నెంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ చేంజ్ చేసుకోవడానికి కుదరదు, ఫిక్స్. నెక్స్ట్ ఫోటో కానీ జేపీజీ ఫార్మాట్ ఉండదు. సైజ్ అనేది 100 నుంచి 150 KB ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రీగా కూడా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. సిగ్నేచర్ వచ్చేసరికల్లా రన్నింగ్ లెటర్లో మాత్రం పెట్టాలి. చాలా మంది సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్ పెట్టదు, అలా పెట్టదు. ఏదో మీ యొక్క కలిపి రాస్తాం కదా, అట్లా పేరు కనిపించేటట్టుగా రాయండి. అది కూడా బ్లాక్ పెన్ తోటి వైట్ పేపర్లో మాత్రమే రాయండి. సైజు కూడా 30 నుంచి 49 KB. ఇంకా నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది PDF ఫార్మాట్లో ఉండాలి. అప్ టు 400 KB వరకు ఉండాలి. ఇక 10th ITI డిప్లొమా బీటెక్ సర్టిఫికేట్ అవసరం లేదు, డీటెయిల్స్ అనేది అవసరం, ఓకేనా. ఇవన్నీ రెడీ చేసుకుంటే విత్ ఇన్ 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. రైట్. ఎవరైతే ఎక్స్క్లూజివ్గా రైల్వే ఎగ్జామ్స్కే ప్రిపేర్ అవుతున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ టైం కూడా ఏఎల్పి నుంచి మనకు చాలా మంది స్టూడెంట్స్ సెలెక్ట్ కావడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ మెయిన్స్ కూడా రాయబోతున్నారు కాబట్టి సో కంప్లీట్ క్లాసెస్, PDF ఫైల్స్, మాక్ టెస్ట్లు ప్రతి ఒక్కటి ఉంటుంది. సో రైల్వే, పోలీస్ గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించే అనుభవం, 10 years ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీ వీడియోస్ ఉంటాయి, ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి, ప్రతి ఒక్కటి. ఇది యాప్ లోగో అనమాట. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, రైట్. ఇక మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏందనేది చూద్దాం. సో ఇది నేను సికింద్రాబాద్ నుంచి అప్లై చేస్తాను, మీరు ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంటుంది, నేను లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, టెన్షన్ అవసరం లేదు. సో ఇది క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ అప్లై, సో క్రియేట్ అయిన అకౌంట్. ఫస్ట్ అప్లై చేసుకునే ముందు క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు రైల్వే ఎగ్జామ్స్కి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొత్త వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి, ఓకే, రైట్. కంట్రీ, సో ఇండియా కాబట్టి ఇండియా. సో మిగతా కంట్రీ అయితే మ్యాక్సిమం అందరూ ఇండియానే ఉంటారు కాబట్టి ఇండియాని పెట్టుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన యొక్క 10th క్లాస్ల మెమోలో ఎలాగైతే నేమ్ ఉంటుందో అదే నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ ఇలా ఉన్నది అనుకోండి. సో ఇదే 10th క్లాస్లో ఉన్నట్టు యాస్టిజ్ ఎంటర్ చేయండి, దాన్ని రీటైప్ చేయండి. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్, ఇదే మనకు పెద్ద ప్రాబ్లం అనమాట. ఏంటిదంటే మ్యారేజ్ అయిన అమ్మాయిలకు కానీ, లేదంటే కొంతమంది పేరు నచ్చక కూడా చేంజ్ చేసుకుంటారు. అది మనకు గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అఫీషియల్గా చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నా సరే అవి మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకునేటప్పుడు డీవీ టైంలో కూడా అవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒక లేదు అనుకుంటే జస్ట్ నో నీడ్ టు చేంజ్ అనమాట, ఓకేనా. పేరు చేంజ్ అయిన వాళ్ళకి ఇది. డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్, మేలా ఫీమేలా, సో సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అదే రీసెలెక్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ కూడా 10th క్లాస్లో ఏదైతే ఉంటుందో సేమ్ అదే మెన్షన్ చేయాలి. మరి కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే మీ హస్బెండ్ కానీ అయ్యే వాళ్ళకు కూడా చెప్పండి, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను, అదే నేమ్ ఉంటుంది, సో ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తే ఇంకా మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు అర్థం చేసుకుంటే చెప్పండి. లేదంటే ఇట్లా గెజెట్ నోటిఫికేషను, దాని తర్వాత లీగల్ డాక్యుమెంట్స్, సో మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి సో బెటర్ టు అదే నేమ్ ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి. సేమ్ అదే ఇక్కడ ఎంటర్ చేయండి, మదర్ నేమ్, సో ఎంటర్ చేయండి. బట్ 2015 బిఫోర్ వాళ్ళకి మదర్ నేమ్ లేదు కదా సార్ 10th క్లాస్లో అంటే ఆధార్ కార్డులో ఉందని మెన్షన్ చేయండి. ఇక మెయిల్ ఐడి మోస్ట్ ఇంపార్టెంట్, అదే చెప్తున్నాను, మెయిల్ ఐడి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. జనరేట్ ఈమెయిల్ ఓటీపీ, మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో అక్కడ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ కూడా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో పర్మనెంట్ ఈ రెండు ఉంచుకోండి. జనరేట్ మొబైల్ ఓటీపీ ఎంటర్ చేయండి, ఓకేనా. దాని తర్వాత ఆధార్ వెరిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, జనరేట్ ఆధార్ ఓటీపీ. మరి ఓటీపీ ఎవరికి వస్తుంది సార్ అంటే, మీరు అప్లై చేసేటప్పుడు ఎవరిదైతే నెంబర్ ఇస్తారో దానికి ఓటీపీ వస్తుంది. అట్లా రాకపోతే మీరు మీ సేవకి వెళ్ళి సో మీరు ఆధార్ అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే రేపు మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేసరికి ఖచ్చితంగా ఆధారు ఓటీపీ అథెంటిఫికేషన్ అనేది బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి, ఓకేనా. దాని తర్వాత ఒకవేళ ఆధార్ లేదు అంటారు కదా, వాళ్ళకి మిగతా సర్టిఫికేట్స్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, సెలెక్టెడ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఇక్కడ ఏదైతే ఇస్తారో అది దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ బెటర్ టు అందరైతే ఆధార్ తోటే లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి, ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఓకే. ఇంకా నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికల్లా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, మీ పేర్లు, రిమైనింగ్ లెటర్ @ 1 2 3 కానీ మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్,
క్యారెక్టర్స్ అన్నీ కూడా ఉండాలన్నమాట. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కొట్టగానే ప్రివ్యూ అని క్రియేట్ అని అకౌంట్ కొట్టగానే మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, రైట్. ఇప్పుడు మన అకౌంట్ క్రియేట్ అయిపోయింది. మరి క్రియేట్ అయిపోయిందని ఎట్లా అప్లై చేయాలి? ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్. సో మనం ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసావో ఆ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు చూడండి, ఫస్ట్ ఎంటర్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఆధార్ మళ్ళీ మనకి ఓటీపీ వస్తుంది అనమాట మొబైల్ నెంబర్కి. ఆ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. రైట్. మళ్ళీ టూ స్టెప్ వెరిఫికేషన్ అనమాట. చాలా కేర్ఫుల్గా కరెక్ట్గా ఉండాలని చెప్పి 1కి 2 సార్లు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకొనే మనకి రావడం జరుగుతుంది. సో ఇలా వస్తుంది అనమాట. ఇక ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలంటే మనము ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే మనం ఇంతకుముందు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఫస్ట్ ఆ డీటెయిల్స్ వస్తుంది అనమాట. చూద్దాం. రైట్. సో మనకు ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మరి మీరు ఏం చేయాలంటే ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బి అని క్లిక్ చేయొచ్చు. చేస్తేనే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం. అయితే సార్ నేను ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వేరే జోన్కి అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, దేనికైనా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మన ఇంతకుముందు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని వస్తే ఒకసారి చెక్. రైట్. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ పైన కొంచెం మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో నేను వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇది ఇక్కడ అప్లై చేస్తున్నాను కాబట్టి దాన్ని హైట్లో పెట్టాను. సో ఇక్కడ మీరు కూడా ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం ఎంటర్ చేసినవి ఉంటాయి అనమాట. మొబైల్ నెంబరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అని. సో మీరు మ్యారీడా కాదా, రిలీజియన్ హిందువా కాదా, మదర్ టంగ్ తెలుగా ఇంగ్లీషా ఏదైతే అది. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు తెలుగు అని సెలెక్ట్ చేస్తేనే మీ పేపర్ ఇంగ్లీష్ తెలుగు వస్తుంది అనమాట. ఓన్లీ ఇంగ్లీష్ పెడితే తెలుగు రాదు. సో తెలుగు అని పెడితే తెలుగు ఇంగ్లీష్ రెండు వస్తుంది, పెట్టుకోండి. నెక్స్ట్ ఇక మన విజిబుల్ మార్క్స్ ఉంటుంది, ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఆ రెండు కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ కమ్యూనిటీ దగ్గరకు వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ ఉన్నారనుకోండి. సో నాన్ క్రిమి లేయర్. మరి ఏంటి సార్ ఓబీసీ నాన్ క్రిమి లేయరు అంటే మీ యొక్క ఇన్కమ్ 8.5 lakhs 8 lakhs ఉంటుంది. ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్ట్. సో దానికంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి మీ ఇన్కమ్ 8 లేదా 8.5 లక్షల కంటే లోపు ఉంటే ఎస్ అని పెట్టండి. ఒకవేళ లేదు అని పెట్టారనుకోండి మీకు రిజర్వేషన్ అనేది వర్తించదు. అది మీరు కనుక్కోవాలి. మీరు బ్లైండ్గా పెట్టడం కాదు. ఇది జాబ్ కాబట్టి ప్రతిదీ కూడా మనం సిన్సియర్గా ప్రతిదీ ఎక్కడ కూడా మనం మిస్టేక్ చేయకుండా ఎంటర్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్. ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్. ఇక్కడ చాలా మందికి డౌట్, మరి స్టేట్ తీసుకోవాలా సెంట్రల్ ఫార్మేట్ తీసుకోవాలంటే మై డియర్ స్టూడెంట్స్ అప్లై చేసేటప్పుడు 1 year బిఫోర్ దైనా 2 years బిఫోర్ దైనా అప్లై చేసుకోవచ్చు. బట్ స్టేట్ ఫార్మేట్ ఎంటర్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబరా మీరు బీసీ సర్టిఫికేట్ ఉంటుంది ఆ నెంబర్ మాత్రమే వేయండి. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అనమాట. మరి నాన్ క్రిమి లేయర్ వేయాలంటే అది కాదు. ఇక్కడ అడుగుతుంది మీరు నాన్ క్రిమి లేయరా కాదా, అయితే ఎస్, నో అని పెడితే రిజర్వేషన్ రాదు. ఎస్ అని పెట్టా. మరి ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ ఏది వేయాలి సార్ అంటే నువ్వు ఏదైతే నీకు స్టేట్ ఫార్మేట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటావు, బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్, అది మరి పాతది కాకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఉండేది తీసుకోండి. మరి వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చిందో ఎప్పుడు తీసుకెళ్లాలంటే డీవీ టైంలో తీసుకెళ్ళాలి. అవి మాన్యువల్గా తీసుకొని మనకి సర్టిఫికేట్లు సైన్ పెట్టించుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈడబ్ల్యూఎస్ అయితే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకొని ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైనా సరే స్టేట్ ఫార్మేట్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. దీని గురించి పదే అడుగుతున్నారు కాబట్టి డీటెయిల్గా చెప్తున్నాను. నెక్స్ట్ మనకి ఇష్యూ అథారిటీ ఎవరు ఉంటారండి, తహసీల్దార్ ఉంటాడు. సో ఇష్యూ ఎవరు ఇచ్చారు, కమ్యూనిటీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఏ రోజు ఇచ్చిందో ఆ రోజు చూసుకోండి. దాని తర్వాత మన యొక్క ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు మెన్షన్ చేయండి. రెండు సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేసేసుకోండి. సేవ్ అని నొక్కగానే మన డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ అవుతాయి. ఓకే, రైట్. నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకేమొస్తుంది అంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అవునా కాదా అని వస్తుంది అనమాట. సో మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. ఓకేనా, అదర్ డీటెయిల్స్ ఇక్కడ. ఈబీసీ, సో ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మీరు కేవలం మీ ఇన్కమ్ 50,000 కంటే తక్కువ ఉంటేనే మాత్రమే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఇన్కమ్ 50,000 కంటే తక్కువ. చాలా మంది తెలియక ఎస్ అని పెడతారు. నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేసింది. అతను తెలియక 1 lakh బిలో అనుకొని ఎస్ అని పెట్టింది, కానీ ఇది 50,000 కంటే లోపు ఉన్న వాళ్ళకే. సో ఏం చేసినంటే పాపం అతను హోల్డ్లో పెట్టి చాలా ఇష్యూ జరిగింది. దాని తర్వాత అతను ఎన్టీపీ జాబ్ ఇచ్చిరో లేదో నాకు తెలియదు, కానీ చెప్తున్నాను అనమాట. అంత ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ 1కి 2 సార్లు ఆలోచించి పెట్టండి. మీకు ఇన్కమ్ 50,000 కంటే లోపు అయితేనే ఎస్ పెట్టండి, లేదంటే నో అని పెట్టేసేయండి. ఇక మీరు ఎంప్లాయా కాదా, ఇండియన్ రైల్వేస్లో ఎంప్లాయ్ అయితే ఆ డీటెయిల్స్ అడుగుతుంది. ఎంప్లాయ్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఒకవేళ ఎస్ అనుకో, మీరు ఎంప్లాయ్ అనుకోండి. ఎన్ఓసి మీరు అప్లై చేసే ముందు కంట్రోలింగ్ ఆఫీసర్ దగ్గర మీరు ఎన్ఓసికి అప్లై చేసుకురా లేదని అడుగుతారు. హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎన్ఓసి ఫ్రమ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్. సో మనకు అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ రైల్వే అయితే ఏపీ1 ఉంటుందండి, డిఆర్ఎం ఆఫీసు. సో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు అప్లై చేసుకునే ముందు సో బెటర్ టు ఎన్ఓసికి అప్లై చేసుకోండి.
అడుగుతున్నాను మీకు ఎక్కడంటే ఏపీఓ ఆఫీస్, అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్, ఆ సార్ ఇస్తారు మనకి ఎన్ఓసి అనేది. మీరు డిఆర్ఎంకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే డిఆర్ఎం ఆఫీస్కి వెళ్తే డివిజనల్ రైల్వే మేనేజర్ ఏ జోన్కి అయితే ఆ జోన్కి వెళ్ళండి. గుంటూరు అయితే గుంటూరు, హైదరాబాద్ సికింద్రాబాద్, నాందేడ్ అయితే ఏ భారతదేశంలో ఏ జోన్కైనా సరే అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేస్తే ఎస్ అంటే ఎస్, నో అయితే నో పెట్టండి. ఓకే, సో అదనమాట. సో ఎన్ఓసి ఇస్ మ్యాండేటరీ ఎట్ ద టైమ్ ఆఫ్ డివి అనమాట. ఓకేనా, రైట్. సో సెలెక్ట్ కేటగిరీ, నువ్వు ఏ కేటగిరీ, గ్రూప్ డీనా, గ్రూప్ సీనా, సబ్స్టిట్యూటా, సో క్వాసీ అడ్మినిస్ట్రేటివ్, మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే అది మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇక ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అది ఉంటుంది. ఇక దాని తర్వాత సో మీరు సిసిఏ, సో ఎన్సిబిటి, ఆర్ యూ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఇక దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయండి, అవి పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి ఇక్కడ నేను చూపించట్లేదు. సో ఓన్లీ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆర్ యూజ్డ్ ఫర్ రీఫండ్. మరి ఎందుకు సార్ అంటే ఇది రీఫండ్ చేయాలి కాబట్టి మీ యొక్క కరెక్ట్ ప్రాపర్ అన్ని కూడా మీరు ఫిల్ చేయండి అనమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ సేవ్ కొట్టగానే రైట్. ఇక నెక్స్ట్ వచ్చిన తర్వాత మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ని యాడ్ అనే ఆప్షన్ చేయకుండా వాళ్ళు అప్లై చేస్తారు. నెక్స్ట్కి వెళ్ళగానే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ పోస్ట్ అని వస్తుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకో, మీరు డిప్లొమా ఇంజనీరింగ్ చేశారా, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేశారా, ఐటీఐ చేశారా, ఎన్ఎస్సి చేశారా, అప్రెంటిస్‌షిప్ ఏది చేశారో సెలెక్ట్ చేసుకోండి. ఆ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేయండి. ఆల్రెడీ మీరు ఇంతకుముందు అప్లై చేసుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకునే ఆప్షన్ చేసుకోండి. యాడ్ అనే ఆప్షన్ నొక్కితే వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు 10th ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా ఇంపార్టెంట్. చాలా మంది సీరియల్ నెంబర్ అనేది యాడ్ చేయరన్నమాట. సో ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రెండు మీరు యాడ్ చేసుకొని అప్డేట్ చేస్తేనే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఉంటాయి. ఇక్కడ ఎడ్యుకేషనల్ యాడ్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ పోస్ట్ అని వస్తుంది. నాకైతే దాదాపు కొన్ని 100,000 మెసేజ్లు వస్తున్నాయి. అప్లై చేసేటప్పుడు చూడరు, వీడియో మొత్తం చూడకుండా సార్ నేను ఏ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు సార్. ఒక ఎక్సెప్ట్ సివిల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కాదు, మిగతా అందరికి కూడా ఎలిజిబుల్ ఉంటుంది. ఎవరెవరు ఎలిజిబుల్ అనేది కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను చూడండి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ అని ఎంటర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ అని ఎంటర్ చేస్తే మీ యొక్క ఫోటో వస్తుంది. మీ యొక్క ఫోటో, మీ యొక్క సిగ్నేచర్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పాను. సో సైజ్ అనేది 100 నుంచి 150 వరకు ఉండాలి. సిగ్నేచర్కి అయితే మీకు 30 KB నుంచి 49 KB వరకు ఉండాలి. ఓకేనా, మీ ఫోటో సిగ్నేచర్ అన్ని కూడా కరెక్ట్గా మనం ఆల్రెడీ ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక దాన్ని నెక్స్ట్ వచ్చేసరికల్లా మీరు ఫస్ట్ ఎస్ఆర్ పెట్టుకుంటారా, ఈసీఓఆర్ పెట్టుకుంటారా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు, మీ యొక్క ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ అని చెప్పండి. మీరు సెలెక్ట్ ద ఎగ్జామ్ ట్రేడ్ పార్ట్ బి. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ ఎందుకు కొన్ని మాత్రమే ఉన్నాయి, నేను చేసింది ఇక్కడ లేదంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రిపుల్ చేశారనుకోండి, ఎలక్ట్రీషియన్ అని సెలెక్ట్ చేసుకోండి. మెకానికల్ చేశారనుకోండి, మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. సో ఇట్లా మీరు ఇక్కడ కాంబినేషన్స్ అన్ని కూడా మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. నోటిఫికేషన్లో డీటెయిల్గా ఉంటుంది, అది చూసి మీరు దానికి సంబంధించిన వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోండి. సో ప్లేస్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేసుకుంటున్నారో అది. ఇక దాని తర్వాత ప్రివ్యూ కిందకి వెళ్దాం. ప్రివ్యూ అని కొట్టగానే మనం ఏమైనా మిస్టేక్స్ చేసిన వాళ్ళు రైట్. ప్రివ్యూ కొట్టగానే ఏమైందంటే మన అప్లికేషన్లు మనం చేసినవి కరెక్టా రాంగా, పేరు మిస్టేక్ ఉందా, డీటెయిల్స్ మిస్టేక్ ఉందా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్ ఉందా లేదా, నేను పెట్టాలనుకున్నది ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా, 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కింద రెడ్ కలర్ ఉంది కదా, ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్. నేను 1-2 సార్లు చెక్ చేసుకున్నాను, నేను ఇచ్చినవన్నీ కూడా కరెక్టే అని చెప్పి సబ్మిట్ కనుక నొక్కితే మీ అప్లికేషన్ అయిపోతే పేమెంట్ వస్తుంది, అయిపోతుంది. ఒకవేళ ఎటువంటి ఏమైనా మిస్టేక్ జరిగినట్లయితే ఎడిట్ అనే ఆప్షన్ నొక్కండి, ఎడిట్ చేసుకోండి. ఓకేనా, సో ఇదండి అప్లికేషన్ ప్రాసెస్. సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పానని నేను అనుకుంటాను. మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ టార్గెటే కనుక రైల్వే జాబ్ అనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. వెంటనే కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ కొనసాగించండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.